Yes, welcome to Big TV Digital Live Breaking News చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై భర్త విచక్షణారహితంగా కత్తితో నరికి చంపిన ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపుతుంది. అయితే సీసీటీవీ ఫుటేజ్ లో వీడియో మొత్తం ఏదైతే కత్తితో దాడి చేశారో ఇది మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ లో వీడియో రికార్డ్ అయ్యింది. అయితే వెంకన్నపల్లకు చెందిన వెంకటేశ్వర్ రెడ్డి పుష్పావతిగా పోలీసులు గుర్తించారు. అయితే వెంకటేశ్వర్ రెడ్డికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆస్తి కోసమే తరచూ భార్యాభర్తల మధ్య కూడా గొడవ జరుగుతూ ఉండేదని కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ యోగానంద్, అయితే అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత భార్యపై భర్త విచక్షణారహితంగా కత్తితో పొడిచిన విజువల్స్ కూడా మనం ప్రస్తుతం చూసాం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో. అసలు ప్రధాన కారణాలు ఏంటి, ఎందుకు ఆయన అంత విచక్షణారహితంగా ప్రవర్తించారో డీటెయిల్స్ ఏంటి? అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త తీవ్రంగా హత్య చేసి పారిపోయిన ఘటన కూడా సంచలనం రేపించవచ్చు. పూర్తి వివరాలకు వెళ్తే తాడిపత్రి పట్టణంలో హేమాద్రి లాడ్జ్ లో పుష్పావతి అనే మహిళను కూడా అయితే ఆమె సొంత గ్రామం వెంగన్నపల్లి పెళ్లి చేశారు. గత కొంతకాలంగా భర్త ఎవరైతే వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడో ఆయన కూడా చెడు వ్యసనాలకు తాగుడు కూడా బానిసయ్యాడు. అదే విధంగా వేరే మహిళతో కూడా సన్నిహిత సంబంధం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ సన్నిహిత సంబంధం కారణంగా చెడు వ్యసనాల కారణంగా భార్య అతన్ని వదిలేసి పుట్టింట్లోని బందర్లపల్లికి వెళ్ళింది. అక్కడే నివాసం ఉంటుంది. అయితే కొన్ని రోజులుగా కూడా ఈ భార్య భర్త తగులాడుకుంటూ ఉన్నారు, గొడవ పడుతూ ఉన్నారు. అదే విషయంలో పంచాయతీ కోసం ఒక లాడ్జ్ పిలిపించాడు భార్య భర్తతో పాటు కొంతమంది బంధువులు కూడా లాడ్జ్కి వచ్చారు. అయితే ఈ లాడ్జ్ లో బంధువులు ఒక రూమ్ లో పెట్టి తాళం వేసి బయట ఏదే అంతకు ముందుకున్న కత్తితో గొడవలతో కూడా ఆ భార్య పుష్పావతిని పూర్తిగా కూడా అక్కడే ఆ లాడ్జ్ లోనే అక్కడే చంపేసి పారిపోవడం కూడా సీసీ ఫుటేజ్ స్పష్టంగా చూడొచ్చు. అయితే పుట్టినతో పక్క ప్రాంతం వెంకటేశ్వర రెడ్డి కత్తి తెచ్చుకొని చంపనంతో వచ్చినట్టు కూడా తెలుస్తుంది మనకు. అప్పుడే కొనవ పీడితో ఉన్న పుష్పవతిని హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేసినా కూడా ఎటువంటి లాభం లేకపోవడంతో గొప్పకు అక్కడే హాస్పిటల్ తరలించే మార్గమధ్యంలోనే చనిపోయింది వినయ. అయితే యోగానంద్, మరి వెంకటేశ్వర రెడ్డి అలానే పుష్పావతి యొక్క వివాహ బంధం, వాళ్ళ సాన్నిహిత్యం ఎలా ఉండేది? వీళ్ళు ప్రేమ వివాహమా లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహమా? డీటెయిల్స్ ఏంటి? తాడిపత్రి పట్టణంలో గత కొన్నాళ్ళుగా వీడు వెంగన్నపాలెం అనే గ్రామంలో కూడా నివసిస్తుంది. అయితే వెంగన్నపాలెంలో పిల్లల కొద్ది వరకు బాగానే ఉన్న వెంకటేశ్వరుడు ఆ తర్వాత చెడు వ్యసనాలకు ఇతర మహిళలతో కూడా సన్నిహిత సంబంధాలకి బానిసవడంతో ఆ భార్య వేసారి పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టిల్లు బందర్లపల్లి ఆ చుట్టూ బొరుగు ఊరికి కూడా బందర్లపల్లి నివాసం ఉంటుంది. అయితే కొంతకాలం కూడా భార్యని వెదించసాగాడు మరింతగా కూడా. అయితే ఇంటికి రాజు సాగాడు. అయితే భార్య మాత్రం ససేమీర అంటూ కూడా వచ్చింది. అయితే ఇవాళ పంచాయతీ కోసం బంధువులతో పాటు భార్యతో పాటు బంధువులు కూడా పిలిపించాడు. అది కూడా ఇక్కడ ఒక లాడ్జ్ లో పిలిపించుకొని ఇద్దరిని కూడా పెట్టాలని చూశాడు. అయితే ఈ లాడ్జ్ లో పిలిపించిన క్రమంలో ఆ బంధువులందరినీ కూడా ఒక రూమ్ తీసి భార్య భర్త ఒక రూమ్ తీసి ఉంచాడు. అయితే ఎంత చూస్తే ముందే పక్కా ప్లాన్ ప్రకారమే ఏదో ఒక చేయలేని ప్లాన్ ప్రకారం చూస్తుంది. ఆ బంధువులు ఒక రూమ్ లో పెట్టి తాళం వేసేసి ఆ బయట కారిడార్ లో ఉన్న భార్య చైర్లో కూర్చొని ఉండగా ఆమెను అక్కడే నరికి వేసి పారిపోయాడు. ఆ తర్వాత తనతో ముందే కత్తి కూడా తెచ్చుకోవడం చూస్తే, పడవలు కూడా తెచ్చుకోవడం చూస్తే ఎంత కూడా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందంటూ కూడా. ఇదైతే దీంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని డైరెక్ట్ సీసీ కెమెరా ఫుటేజ్ కానీ అతని గురించి ఎంక్వైరీ కూడా డైరెక్ట్ కూడా పెట్టారు వినయన. మరి యోగానంద్, వెంకటేశ్వర రెడ్డిని పోలీసులు పట్టుకున్నారా? అది అక్కడి నుంచి ఆయన పారిపోవడం సీసీటీవీలో స్పష్టంగా చూడొచ్చు. అక్కడి నుంచి ఆయన పారిపోయాడు. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సిఐ కూడా ఆ ప్రాంతానికి చేరుకొని డిఎస్పీ కూడా చేరుకొని ఆ మహిళా మృతదేహం పట్టగానే టూరిస్ట్ టీమ్ తో కూడా చేరుకొని ఎటువైపు వెళ్ళాలి సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తారు. ముఖ్యంగా ఆ లాడ్జుల కెమెరాలతో పాటు మిగతా ఇతర కెమెరాలు కూడా సీసీటీవీ కెమెరాలు పరిశీలించి ఎక్కడికి వెళ్ళడానికి కూడా దర్యాప్తు మొదలుపెట్టారని ఆయన. అయితే యోగానంద్, మరి పుష్పావతి కుటుంబ సభ్యులు కానీ వెంకటేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులు తమ కోడలు ఎలా ఉండేది అని వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారు? అలానే పుష్పావతి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అయితే ఇది పూర్తిగా కూడా షాక్ లో ఉన్నారు బంధువులంతా కూడా. ఎందుకంటే ఒక మాట్లాడేందుకు వచ్చిన బంధువులందరినీ కూడా ఒక రూమ్ లో పెట్టి వాళ్ళకి చాలా సేపటికి తెలియలేదు. ఎందుకంటే బయట జరిగింది కాబట్టి రూమ్ లో ఉన్న వాళ్ళకి చాలా సేపటికి తెలియలేదు. ఇది పూర్తిగా హోటల్ లాడ్జ్ సిబ్బంది వచ్చి తలుపు తీసేందుకు కూడా ఆ బంధువులకు పూర్తిగా తెలియకపోవడం గమనార్హం. అయితే పూర్తిగా వాళ్ళు షాక్ లో తెలుస్తుంది బంధువులంతా కూడా. ఎందుకంటే అక్కడే కాసేపు కళ్ళ ముందు ఉన్న పుష్పవతి ఒకసారిగా చనిపోవడంతో వల్ల కూడా పూర్తిగా షాక్ లో ఉందని తెలుస్తుంది. అయితే బంధువులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర రెడ్డి బయట కూడా డిమాండ్ చేస్తున్నారు వినయన. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ యోగానంద్.
ఎస్ బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. లాడ్జ్ లో భార్యను కత్తితో నరికి చంపాడు భర్త. విచక్షణారహితంగా కత్తితో పొడిచి పారిపోతున్న విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. అయితే ఆవిడ్ని లాడ్జ్ లోకి పిలిచి భార్యపై కత్తితో దాడి చేసి భర్త పారిపోతున్న విజువల్స్ మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. వెంగన్నపల్లెకు చెందిన వెంకటేశ్వర్ రెడ్డి పుష్పావతిగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే వెంకటేశ్వర్ రెడ్డికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నందుకే ఆస్తి కోసం కూడా తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో కొంతకాలం నుంచి కూడా పుష్పావతి పుట్టింట్లోనే ఉండేవారు. అయితే బంధువులు పుష్పావతిని లాడ్జ్లోకి పంచాయతీకి పిలిపించాడు వెంకటేశ్వర్ రెడ్డి. ఈ నేపథ్యంలో వెంట తెచ్చుకున్న కత్తితో భార్యపై అటాక్ చేశాడు. వెంటనే అక్కడి నుంచి కూడా భర్త పరారయ్యాడు. హాస్పిటల్లో ప్రస్తుతం పుష్పావతి చికిత్స పొందుతుంది. అయితే పుష్పావతి మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు ప్రస్తుతం వెంకటేశ్వర్ రెడ్డిని గాలిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా వీళ్ళకి వెంకటేశ్వర్ రెడ్డికి వేరే మహిళతో సంబంధం ఉన్నందున అలానే పుష్పావతిని కుటుంబ సభ్యుల్ని లాడ్జ్లోకి పిలిచి మాట్లాడుకుందామనే నెపంతో పిలిచినప్పుడు కత్తితో వెంకటేశ్వర్ రెడ్డి పుష్పావతిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్న విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. విచక్షణారహితంగా కూడా కత్తితో దాడి చేశారు. అయితే ఇదంతా కూడా ఆ లాడ్జ్కి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది.